శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేతల్లో విభేదాలు హైపిచ్కు చేరాయి. మంత్రి అచ్చెన్నాయుడుపై పార్టీ ఎమ్మెల్యేలే గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రి గారి తీరును నిరసిస్తూ ఎమ్మెల్యేలు అధినేత ముందు 2 సార్లు పంచాయతీ పెట్టినట్లు సమాచారం. ఇంతకీ శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేతల్లో విభేదాలకు కారణం ఏంటి? అచ్చెన్నాయుడు అంటే ఎమ్మెల్యేలకు ఎందుకంత కోపం? ఉలిక్కేయండి. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే కళా వెంకట్రావు పట్ల మంత్రి అచ్చెన్నాయుడు వ్యవహార శైలితో ఆ పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. కళా వెంకట్రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఇటీవల అచ్చెన్నాయుడు విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అయితే వీటికి ఎమ్మెల్యే కళా వెంకట్రావుకు కనీసం ఆహ్వానం లేకపోవడంతో కింజరాపు కళా వర్గాల మధ్య అగ్గి రాజుకుంది. తాడో పేడో తేల్చుకునేందుకు కళా వెంకట్రావు పార్టీ అధినేత ముందు పంచాయతీ పెట్టారని, దీంతో అచ్చెన్నాయుడిపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టేయాలని ప్రయత్నిస్తున్న అచ్చెన్నాయుడుకు ఇప్పుడు కళా వెంకట్రావు ఫిర్యాదు పూర్తిగా మైనస్ చేసినట్లయింది. ఎందుకంటే సరిగ్గా 2 నెలల క్రితం పలాస ఎమ్మెల్యే గౌతు శివాజీని పట్టించుకోకుండా ఆయన నియోజకవర్గంలో పర్యటించిన అచ్చెన్నాయుడిపై అప్పుడే చంద్రబాబు క్లాసు పీకినట్లు సమాచారం. మళ్ళీ అలాంటి సీనే ఇప్పుడు కళా వెంకట్రావు విషయంలో రిపీట్ అయింది. దీంతో అచ్చెన్నాయుడిపై అధినేత చంద్రబాబుకు అసహనం పెరిగిపోయింది. ఏదైనా కోరి కయ్యం తెచ్చుకున్నట్టు అయిందని, మంత్రి పదవిలో ప్రమోషన్ మాట దేవుడెరుగు, డిమోషన్ కాకుండా ఉంటే చాలు, అదే 10,000ని కింజరాపు వర్గం ఇప్పుడు చేతులు నిలుపుకుంటున్నారు. సాక్షి న్యూస్, శ్రీకాకుళం జిల్లా.